మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మను దీవించునుగాక. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. వెలుగు మనోహరమైనది. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనోహరము అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే మనోహరము దేనిని బట్టి అని చూస్తే వెలుగును బట్టి అని మనకు ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రభువు మనకు ఏది మనోహరము అనే విషయాన్ని తెలియజేస్తూ వెలుగు మనోహరముగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. అసలు ఇంతకీ మనోహరము అనగా, మనోహరము అంటే ఇంగ్లీష్ మనం చూస్తాం స్వీట్ లేదా ప్లెజెంట్, అంటే అది సంతోషాన్ని పుట్టించే, అది ఆనందాన్ని హృదయములో కలిగించేటువంటి పని అని అర్థం. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు, వెలుగు మీకు మనోహరమైనది. మనం లోకంలో చూస్తూ ఉంటాం, మనోహరమైన వాటిని వెతుకుతూ వాటిని పొందుకోవడానికి దేశాలు, ఖండాలు, ఎల్లలు దాటుకుంటూ విహారయాత్రలకు చూడచక్కని ప్రదేశాలను చూస్తూ మనోహరమైనవి ఇక్కడ ఉన్నాయి, మనోహరమైన వాటిని మేము చూచాం అనేటువంటి ఆలోచనలు ఉంటారు. కానీ నిజమైనటువంటి మనోహరం ఆయన వెలుగులో ఉన్నది. ఇంతకీ వెలుగు అంటే మనం యోహాను సువార్తలో పలు సందర్భాల్లో మనం చూస్తాం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు అంటారు, మరియు నేను నిజమైన వెలుగును అని ప్రభు అంటారు. ఈ వెలుగును మనం పొందుకున్నట చేత మనకు నిజమైనటువంటి మనోహరము కలుగుతుంది. ఆయన వెలుగును పొందుకోవడమే మనోహరము, ఆయనను పొందుకోవడమే మనోహరము. అది మనకు హృదయంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నది. ఒకవేళ లోకంలో నిజంగానే రమ్యమైనవి, మనోహరమైనవి, కన్నుల కింపైన వాటిని చూచినప్పుడు చాలా సంతోషిస్తాం, మంచిదే. కానీ ఆ సంతోషం ఎప్పటి వరకు అని చూసినట్లయితే అది కళ్ళ ముందు కనిపించేంత వరకే. మరి తదుపరి దినమెల్లా అక్కడ ఉండలేరు, మాసమంతా అక్కడ ఉండలేరు, లేదా జీవితం అంతా అస్సలు ఉండలేరు. కానీ అది చూచినంత వరకే. కానీ వాక్యం చెప్తున్నటువంటి వెలుగు పరమైనటువంటి మనోహరము అది ఎల్లవేళలా ఉండేది. మన అంతరంగంలోకి ఆయనను ఆహ్వానించిన ఎడల, ఆ నిజమైన వెలుగును మనం పొందుకునే ఎడల మనకు మనోహరము కలుగుతుంది. మనము ఆనందించగలుగుతాం, మనము సంతోషించగలుగుతాం. ఈ వెలుగును మనం పొందుకున్నప్పుడు ఇక లోకంలో ఉన్నవి ఏమి మనకు దూరంగా ఉన్నా ఈ మనోహరమైనటువంటి వెలుగు మనలో ఉన్నది కనుక అదే మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నది. సిలువలో ప్రభు తన సహోదరులను, తన శిష్యులను, తన కుటుంబీకులను అందరినీ విడిచిపెట్టి సిలువలో ఒంటరిగా ఉండి ఆయన తండ్రితో అంటున్నారు, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అనగా ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా సంపూర్ణ మానవుడిగానే జీవించాడు. ఆయనకంటూ కొన్ని మనోహరమైనటువంటివి ఉన్నవి. అయితే తండ్రి పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నారు గనక ఆయన ఆ మనోహరమైనటువంటి అనుభవాన్ని అనుభవించారు. అందరూ గేలి చేసి వెలివేసి సిలువకెక్కించి మరణానికి అప్పగించిన, సమాధిలో పెట్టిన ఆ మనోహరమైనటువంటి ఆ వెలుగును, ఆ సంతోషాన్ని, ఆ మనోహరమైనటువంటి ఆ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేకపోయారు. అదే అంటారు ప్రభు, నేను మీకు ఒక సంతోషాన్ని ఇస్తాను, దాన్ని మీలో నుండి ఎవరు దొంగిలించలేరు. ఒకవేళ పైన కనిపించేటువంటి సంతోషకరమైనటువంటి వస్తువులను, ఈవులను దొంగిలించవచ్చు, కానీ పదార్థాలను దొంగిలించవచ్చు, కానీ మీలో ఉండేటువంటి ఆ మనోహరమైనటువంటి ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు అని ప్రభు ధైర్యపరుస్తూ ఉన్నారు. కనుక వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వస్తువును బట్టి మనకి ఆనందం రాదు, మనోహరము వాటిలో లేదు. ఒక క్రొత్త ల్యాప్టాప్ తీసుకుంటేనో, కంప్యూటర్ కొనుక్కుంటేనో, మొబైల్ కొనుక్కుంటేనో, లేదంటే మంచి కాలేజీలో జాయిన్ అయితేనో, లేదంటే మంచి స్కూల్లో జాయిన్ అయితేనో, లేదంటే మంచి పుస్తకమును కొనుక్కుంటేనో, లేదంటే చక్కటి విలాసవంతమైనటువంటి గృహమును కట్టుకుంటేనో, లేదంటే ఒక క్రొత్త కారును తీసుకుంటేనో, ఇలా వస్తువులను బట్టి, సృష్టిలో ఉన్నటువంటి వాటిని బట్టి మనకు ఆనందము కలుగదు. మనోహరమైనవి అవి కానే కాదు, వెలుగు మాత్రమే మనోహరమైనది. కనుక ఆ నిజమైన వెలుగునటువంటి క్రీస్తును మనం పొందుకుని ఉంటే ఆ మనోహరము మనకు కలుగుతుంది. ఆ ఆనందము, ఆ నెమ్మదిని, సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. ఒకవేళ ఆ వెలుగు మనలో లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి తుచ్చమైన వాటిని, అల్పమైన వాటిని, క్షణభంగురమైన వాటిని బట్టి మనం ఆనందిస్తే ఆ మనోహరము ఎంతో కాలం నిలబడదు. ఆయనలోనే, ఆ వెలుగులోనే మనకు మనోహరం ఉన్నది. కనుక క్రీస్తును మనం అంగీకరించి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనతో సత్య మార్గములో, జీవ మార్గములో నడిచినట్లయితే అది నిజమైనటువంటి మనోహరము. మరియు రెండోదిగా మనం చూస్తాం,
కీర్తనల గ్రంథం 135వ కీర్తన 3వ చరణం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయనను స్తుతించడము, గణపరచడము, కీర్తించడం అనేది మనోహరమైనది. కొందరు లోక సంబంధమైనటువంటి సంగీతాన్ని, లోక సంబంధమైనటువంటి పాటలను పాడుతూ ఇది ఎంత మనోహరంగా ఉన్నది, ఈ పాట ఎంత మనోహరంగా ఉన్నది అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ అందులో నిజమైనటువంటి మనోహరము లేదు. కేవలం ప్రభువును కీర్తించుటలో, ప్రభువుని స్తుతించుటలో మనోహరము దాగి ఉన్నది. మనము ఆయనను స్తుతించడం మనోహరము. మనకది ఆనందాన్ని ఇస్తుంది, మనకది సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంకా మనం చూస్తున్న 147వ కీర్తన 1వ చరణంలో చూస్తాం, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పితము. ఆయనకు స్తోత్రగానము చేయుట మనోహరము. ఆయనను స్తుతించట, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణగణాలను, ఆయన సుగుణాలను, ఆయన సర్వోన్నతమైనటువంటి లక్షణాలను, ఆయన సౌశీల్యతను మనము స్తుతించుట, గణపరచుట అనేది మనోహరమైనది. మనుషులను గణపరచుట, మనుషుల మెప్పును పొందుకోవడానికి ముఖస్థుతి చేయుట మనోహరమైనది కానే కాదు, అది వేషధారణ. లోకములో మనకు ఎట్టి విధమైనటువంటి స్థితిగతులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆయనను స్తుతించుట, ఆయనకు స్తోత్రగానము చేయుట మనోహరమైనది. ఇది మనోహరమైనటువంటి గీతము. మనం ఆయనకు ఆలాపించటాన్ని బట్టి మనకు కలిగేటువంటి ఆనందము, సంతోషము. మరియు మూడవదిగా మనం చూస్తాం, ఇదే కీర్తనల గ్రంథం 133వ కీర్తన 1వ చరణం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అవును, ఐక్యతలో మనోహరం ఉన్నది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళతో కలిసి ఉంటే, వీళ్ళతో కలిసి ఉంటే మనకు ఆనందము, సంతోషము లేదు, మనకు నెమ్మది లేదు, మనకు సంతోషము, నెమ్మలత్వము లేదు అని అనుకుంటూ ఉంటారు. స్వేచ్ఛానుసారులుగా వేరెండు కోరుతూ ఉంటారు. వివాహం అయితే కుటుంబాన్ని విడిచి విడిగా ఉంటారు. బిడ్డలు పుడితే కుటుంబాన్ని విడిచి విడిగా ఉంటారు. ఉద్యోగం వస్తే కుటుంబాన్ని విడిచి విడిగా ఉంటారు. వ్యాపారాన్ని ప్రారంభిస్తే కుటుంబాన్ని విడిచి విడిగా ఉంటారు. కాస్త ధనమును పోగేస్తే, కాస్త డబ్బును దాచిపెడితే, కాస్త బంగారాన్ని పొందుకుంటే కుటుంబాన్ని విడిచి ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు ఐక్యత కలిగి ఉండటంలోనే మనోహరము దాగి ఉన్నది. ఈ విషయం గ్రహింపులేక అనేకులు స్వేచ్ఛానుసారులుగా సొంత చిత్తముతో, సొంత ఆలోచనలతో ఐక్యత నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఐక్యతను కోల్పోయి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేని వారుగా, నష్టపోయిన వారుగా అనేకులు మనకు కనబడుతూనే ఉంటారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎక్కడన్నా ఐక్యతను కోల్పోయి ఉన్నట్లయితే మనం ఐక్యత కలిగి నివసించడం అనేది మనోహరమైనది. ఈ క్లుప్త సందేశముల ద్వారా కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఈ అనుకూలమైనటువంటి సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. మొదటిదిగా వెలుగు మనకు మనోహరమైనది. రెండవదిగా ఆయనను కీర్తించుట, స్తోత్రగానము చేయుట మనోహరమైనది. మూడవదిగా మనము ఐక్యత కలిగి నివసించుట మనోహరమైనది. వెలుగుకు దూరమైపోయి మనోహరమైనటువంటి స్థానాన్ని కోల్పోయాడు ఇస్కరియోతు యూదా. కృతజ్ఞత లేని వారుగా, కీర్తించలేని వారుగా, స్తోత్రగానము చేయలేని వారుగా బానిసత్వ బ్రతుకును అనుభవించారు ఇజ్రాయేలీలు. ఐక్యతను కోల్పోయి తన సంపదను యావత్తు కోల్పోయాడు లోతు. కనుక మనము ఆయనను పొందుకోవడంలో, మరియు ఆయనను స్తుతించుటలో, మరియు మనందరము కలిసి ఐక్యత కలిగి ఉండటలో మనోహరము దాగి ఉన్నది. ఆ మనోహరమును, ఆ ఆనందమును, ఆ నెమ్మలత్వాన్ని, ఆ సంతోషాన్ని, సమాధానాన్ని మనము అనుభవించాలంటే నిశ్చయంగా ప్రభువును మనం పొందుకోవాలి, ప్రభువును స్తుతించాలి, కీర్తించాలి, మరియు మనందరం ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ ఐక్యత లేకుండా ఆయనను పొందుకున్నామని చెప్పినా అది వ్యర్థమే, లేదా ఐక్యత కలిగి ఉండి ఆయనను పొందుకోకపోయినా అది వ్యర్థమే, లేదా ఐక్యత కలిగి ఆయనను పొందుకొని ఆయనను స్తుతించలేకపోయినా అది వ్యర్థమే. అయితే వీటన్నిటిని మనం పాలలో కలిగి ఉన్నట్లయితే, నివసించినట్లయితే, వాటిని మనం పొందుకున్నట్లయితే మనోహరమైనటువంటి అనుభవంలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఈ మనోహరమైనటువంటి అనుభవం కొరకు సృష్టి యావత్తు ప్రయాసపడుతూనే ఉన్నది. పనులు సులువు చేసుకోవడానికి, రమ్యతను, ఆనందాన్ని పొందుకోవడానికి, హృదయంను నెమ్మలపరుచుకోవడానికి అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూనే ఉన్నది. కానీ ప్రభు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు, మీరు వెలుగును పొందుకోండి, నన్ను కీర్తించండి, స్తుతించండి, మీరు ఐక్యత కలిగి ఉండండి. అది మీకు ఎంతో సంతోషాన్ని, ఎంతో నిమ్మలత్వాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అది మీకు మనోహరమైనది. ఇట్ ఈస్ ప్లెజెంట్, స్వీట్, చాలా రుచికరమైనటువంటి జీవితంగా మీ జీవితం మార్చబడుతుంది. కనుక అట్టి విధంగా మనం దేవుడు తెలియజేసినటువంటి ఈ మనోహరమైనటువంటి అనుభవంలోకి మనం ప్రవేశించిన వారంగా
నిజమైనటువంటి ఆ రుచికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని సాక్షులుగా అనేకులను దేవుని వైపుగా త్రిప్పేటువంటి బలమైన సాధనాలుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులో మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మనోహరమైనటువంటి అనుభవం గూర్చి మీరు సెలవిచ్చారు. ఈ మనోహరమైనటువంటి రుచికరమైనటువంటి నెమ్మలత్వం కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి వెలుగైనటువంటి నేను పొందుకోవాలని, నీవు చేసిన కార్యాలను బట్టి నీవేమై ఉన్నావో వాటన్నిటిని బట్టి నేను స్తుతించాలని, కీర్తించాలని, ఐక్యత కలిగి జీవించాలని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యం వారు అందరూ దీవించబడినట్టుగా కృప దయచేసి వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.